హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో జొన్న పిండితో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదైతే చాలా హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, జస్ట్ మనకి జొన్న పిండి ఇంకా బెల్లం ఉంటే చాలు, అలానే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి ఉంటే చాలు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేనైతే 1 కప్పు జొన్న పిండి తీసుకున్నాను. ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది, జొన్నపిండి అని అడిగితే ఇస్తారు. అలానే 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు జొన్నపిండికి మనకి 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. మీరు ఇలా చేయడం ద్వారా నేను ఎప్పుడు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేస్తాను. ముందుగా మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి. మనకి ఈ పిండి వేయించుకునేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి, లేదంటే మనకి పిండి అనేది అడుగంటేస్తుంది. నేను 1 కప్పు పిండి తీసుకున్నాను. దీనిని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగడానికి మనకి 8 నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇది వేగింది అని తెలియడానికి కలర్ చేంజ్ అయ్యి మనకి మంచి సువాసన వస్తుంది. అంతవరకు మనం ఇలానే మీడియంలో పెట్టుకుని ఫ్లేమ్ని వేయించుకుంటూ ఉండాలి. ఇదైతే పిల్లలకి చాలా హెల్తీ ఫ్రెండ్స్. ఈ పిండిని నార్మల్గా అయితే తినడానికి ఇష్టపడరు. మనం ఇలా బెల్లం వేస్ట్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మనకి సున్నుండల్లానే ఉంటుంది చూడ్డానికి, అలానే టేస్ట్ కూడా అలానే అనిపిస్తుంది. మనము చాయ్ మినపప్పుతో గుళ్ళుతో సున్నుండలు చేసుకుంటాం కదా, సేమ్ అలానే ఉంటుంది. చాలా హెల్తీ పిల్లలకైతే. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడైతే ఈ పిండి కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీనిని మనము వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇదే బాండీలో కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పుని వేయించుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే నో ప్రాబ్లం, స్కిప్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఈ వీడియోపై ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనకి జీడిపప్పు కూడా వేగిపోయాయి కదా, వీటిని కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుని అదే బాండీలో మనం బెల్లం వేసుకుని కరిగించుకోవాలి. మీరు బెల్లాన్ని ఇలా కరిగించుకుని అయినా పిండి కలుపుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అదే బెల్లాన్ని సన్నగా తురిమేసుకుని మీరు ఆ పిండిలో కలుపుకుని కూడా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. కాకపోతే ఇలా కరిగించుకోవడం వల్ల మనకి లడ్డు చుట్టుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుంది. ఇందులో వాటర్ అది ఏం వేయనవసరం లేదు ఫ్రెండ్స్. అదే బెల్లంలో ఈ పిండి వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా అయితే కొంచెం వేడి మీద ఉండగానే లడ్డు చుట్టుకోవాలి, కానీ చల్లారిందంటే మాత్రం మనకి లడ్డు రాదు. కాబట్టి కొద్దిగా పాలు వేసుకుని, ఒకవేళ మీకు లడ్డు రానట్లయితే కొంచెం పాలు వేసుకుని మనము రవ్వ లడ్డు ఎలా చుట్టుకుంటామో అలా చుట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి సేమ్ సున్నుండలానే ఉంది కదా ఈ లడ్డు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ హెల్దీ లడ్డు, జొన్నపిండి లడ్డు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.